మరి ఒకసారి మీకందరికీ కూడా ఆహ్, గుడ్ ఈవెనింగ్ చెప్తా ఉంటున్నాను. తర్వాత అలాగే ఆహ్, దేవాది దేవునికి అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈరోజు అపోస్తలుడైన యోహాను రాసినటువంటి 3 పత్రికల్ని మనము స్టార్ట్ చేసుకోబోతా ఉంటున్నాము. మీరు యోహాను సువార్తని కంప్లీట్ చేశారని విన్నాను. చాలా కాలం బాగా చదివారు, బాగా నేర్చుకున్నారు అని విన్నాను. వెరీ గుడ్. అలాగే ఆహ్, ఈ అపోస్తలుడైనటువంటి యోహాను రాసిన 3 పత్రికలను మనము ధ్యానించుకునే ముందు కొంచెము ఇంట్రడక్షన్‌ని చూడాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. అపోస్తలుడైన యోహాను వ్రాసినటువంటి పత్రిక. ఆహ్, అయితే దీంట్లో 3 పత్రికలున్నాయి. ఒకటో యోహాను ఆ పత్రికలో 5 అధ్యాయాలున్నాయి. 105 వచనాలున్నాయి. రెండవ యోహాను పత్రికలో ఒకటే ఒక అధ్యాయం ఉంది. 13 వచనాలున్నాయి. మూడవ యోహాను పత్రికలో ఒకే అధ్యాయం ఉంది. 14 వచనాలున్నాయి. కాబట్టి ఈ 105 వచనాలని దేవుడు చెప్తా ఉన్న సమయంలో మనం అర్థం చేసుకునేలాగా వీలైతే 7 శనివారాలు మనము కలిగి ఉండాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఒకవేళ 7 కంటే ఇంకా ఏమైనా మనం డీప్‌గా వెళ్ళాలి అనుకుంటే ఇంకొక 2, 3 సెషన్స్‌ని కూడా మనము ఎక్స్‌టెండ్ చేసుకోవచ్చు. బట్ అదర్‌వైజ్ 7 సెషన్స్‌లో 7 వారాలలో మనము ఈ యొక్క 3 పత్రికలను ధ్యానించాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ముందుగా ఒకసారి మనము దేవుని యొక్క సహాయాన్ని కోరుకుందామండి. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, అత్యంత కృపా కనికరములు కలిగినటువంటి గొప్ప దేవ, రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును అయ్యున్నటువంటి స్వామి, మీరు మాకు శ్వాసనిచ్చారు, జీవితాన్నిచ్చారు, రక్షణనిచ్చారు. అలాగే తండ్రి, మరి మీరు మమ్మల్ని చేయి పట్టుకొని నడిపిస్తూ, మీ యొక్క వాక్యపు వెలుగులో మీరు మమ్మల్ని ప్రభా ముందుకు తీసుకెళ్తూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకంగా ప్రభా ఈ యొక్క యోహాను భక్తుడు తోటి మీరు రాసించినటువంటి 3 పత్రికలను మేము ధ్యానిస్తూ ఉంటుండగా, దయచేసి మీరు మమ్మల్ని సంధించమని, మీరు మాతో మాట్లాడమని, మా డైలీ లైఫ్‌లో మేము ఏ విధంగా అన్వయించుకోవాలనో, ప్రభు అప్లై చేసుకోవాలనో సహాయం అనుగ్రహించమని క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి. ఆమేన్. అయితే దేవుని బిడ్డలారా, ఇది ఎవరు రాశారు అని మనం ఒకసారి చూస్తే జెబెదయి కుమారుడైనటువంటి యోహాను. ఆయన యేసు ప్రభుల వారికి బంధువు కూడా. తర్వాత ఇన్నర్ సర్కిల్‌లో అంటే అంతరంగపు గుంపులో ఉండేటటువంటి ఒక శిష్యునిగా గూడా మనం చూస్తా ఉంటున్నాం. ఈయన కూడా మత్స్యకారుడు, చేపలు పట్టేవాడుగా చూస్తా ఉంటున్నాం. అయితే ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము వీటిని కూడా కొంచెము మనము తెలుసుకుందామని చెప్పి నేను ఇష్టపడతా ఉంటున్నాను. అయితే ఈ యొక్క జెబెదయి, సలోమి కుమారుడైనటువంటి ఈ ఈ అపోస్తలుడైనటువంటి యోహాను ఆయన యేసు ప్రభుల వారికి కజిన్ గాను అదే ఆ బ్రదర్స్‌ని బోయే నెర్గసు అంటే ఉరిమెడు వారని అర్థము అని కూడా మనము వాక్య భాగాలలో చూస్తా వచ్చాము. ఆయన మొదట బాప్తిస్మం ఇచ్చు యోహానుకు శిష్యుడుగా ఉండేవాడు. తర్వాత యేసు ప్రభుల వారిని వెంబడించి ఆయన ఆహ్, కి ఉన్నటువంటి ముగ్గురు పేతురు, యాకోబు, యోహాను అని ఆ యొక్క ముగ్గురు ఇన్నర్ సర్కిల్ ఒకసారి మనం గమనిస్తే యేసు ప్రభుల వారిని అనేక మంది ఆ దినాలలో వెంబడించారు. అయితే యేసు ప్రభుల వారిని అనేక మంది, వేల మంది వెంబడించిన వారిలలో 700 మంది ఆహ్, ఇంకా కొంచెం క్లోజ్‌గా వెంబడించినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. ఆయన ఎన్నుకున్నటువంటి శిష్యులు 12 మంది కూడా వచ్చాము. ఆ 12 మందిలో కూడా ఇంకా కొంచెం క్లోజ్‌గా ఎప్పుడు ఆయనతో ఉండేటటువంటి శిష్యులు పేతురు, యాకోబు, యోహానుగా మనము ఆ ముగ్గురు శిష్యులని గురించి కూడా మనము అప్పుడప్పుడు తెలుసుకుంటూ వస్తా ఉంటున్నాం. అయితే ఈ యోహాను భక్తుడు, ఈ అపోస్తలుడైనటువంటి యోహాను యంగెస్ట్‌గా ప్రాబబ్లీ ఆ దినాలలో 18 లేదా 19, 20 ఆ 3 సంవత్సరాల వయస్సులో కాలంలో యేసుప్రభుల వారిని వెంబడించడం స్టార్ట్ చేసినట్లుగా కూడా
కొన్ని చోట్ల కామెంటరీస్‌లో చెప్తా ఉంటారు. అయితే ఆయన యంగెస్ట్ ఫాలోవరు, యంగెస్ట్ అపోస్టల్ అని కూడా చెప్తా ఉంటారు. అయితే ఈయన ఏడీ 85, 90, 95 మధ్య కాలంలో ఆయన వయస్సు దాదాపు ఒకవేళ 80 సంవత్సరాలు పైబడి ఏమైనా ఉండే ఆ వయస్సులో వ్రాసినట్లుగా చూస్తా ఉంటున్నాం. యేసు ప్రభుల వారిని అనేక మంది వెంబడించారు. కానీ 12 మంది చాలా క్లోజ్‌గా వెంబడించారు. ఆ 12 మందిలో ఒక శిష్యుడు అప్పగించాడు యేసు ప్రభుల వారిని. ఆయననే ఇస్కరియోతు యూదా. కానీ గమనిస్తే అట్లనే ఆ ముగ్గురు క్లోజ్‌గా ఉండే శిష్యులను యేసు ప్రేమించిన శిష్యుడు అని ఈ యోహాను భక్తుడికి మనము పేరుగా చూస్తా ఉంటున్నాం. యేసు ప్రేమించిన శిష్యుడు. దయచేసి గమనించండి. ఇక్కడ 2 లైన్స్‌లో ఒక అక్షరము మిస్ అయినట్లుగా నేను చూస్తా ఉంటున్నాను. వాక్య భాగంలోనే మనం ఏమని గమనిస్తామంటే, యేసు ప్రేమించిన శిష్యుడు, యేసును ప్రేమించిన శిష్యుడు. దయచేసి గమనించండి. 2 ఇక్కడ సెంటెన్స్‌లు మనం చూస్తా ఉంటున్నాం. యేసు ప్రభుల వారు ఆ యోహాను భక్తుడిని ప్రేమించాడు. అలాగే అదే భక్తుడు యేసు ప్రభుల వారిని కూడా ప్రేమించాడు. కాబట్టి నీవు నేను యేసు ప్రభువును ప్రేమించిన వారంగా ఉంటున్నామా లేదా? ఆ అనే అక్షరము నీలో నాలో ఉంటుందా లేదా? ఎందుకంటే దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. ఆయన మనందరికీ తండ్రి. తండ్రి కాబట్టి మనల్ని సృష్టించినటువంటి దేవాది దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి గొప్ప దేవుడుగా చూస్తా ఉంటున్నాం. కానీ తిరుగు నీవు నేను ఆయనను ప్రేమించే వారి సంఖ్యలో ఉంటున్నామా లేదా? ఆయనను ప్రేమించే వారిలో మనము ఉంటున్నామా లేదా? అని చెప్పి దయచేసి మనల్ని మనము ఈరోజు పరీక్ష చేసుకోవాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి ఒకసారి గమనిస్తే ఈ యోహాను భక్తుడు ఆయన తన పేరును ఆయన రాసినటువంటి ఈ పుస్తకాలలో ఎక్కడ కూడా రాసుకోలేదు. ఆయన యోహాను సువార్తలో ఒక చోట అంటాడు గదా! ఆయనను ప్రేమించిన శిష్యుడు అని చెప్పి చెప్తాడు. అంటే తనను తాను ఎంత తగ్గించుకొని, ఎంత సైలెంట్‌గా, ఎంత ఇన్విజిబుల్‌గా ఎవరికీ కనపడకుండా, ఏ మాత్రము క్రెడిట్ తీసుకోకుండా, పర్మిషన్ తీసుకోకుండా ఆహ్, ఆ యొక్క భక్తుడు యేసు ప్రభుల వారిని వెంబడించడమే కానీ, తర్వాత అనేక ఈ పుస్తకాలు రాయడం కానీ జరిగింది కాబట్టి, ఆయన నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం కూడా నిజంగా దేవుణ్ణి వెంబడించడంలో అయితేనేమి, పరిచర్య చేయడం విషయంలో అయితేనేమి, చాలామంది పరిచర్య చేస్తారు. చాలా షో ఆఫ్‌లు చేస్తా ఉంటారు. అందరికీ కనపడేటట్లుగా అంద అంత వాళ్ళను వాళ్ళు కనపరుచుకునే విధంగా వాళ్ళకు మహిమ తెచ్చుకునే విధంగా దేవుని యొక్క మహిమను దొంగిలించే వారుగా కూడా చాలా మందిని మనము పరిచర్యలో చూస్తా ఉంటాము. కానీ మన జీవితాలలో అలాగా ఉండకూడదని మరొకసారి ఈ యొక్క సాయంకాల సమయమున మనకు దేవుడు గుర్తు చేస్తా ఉన్నారండి. మనము ఎప్పుడు కూడా మనల్ని మనము షో ఆఫ్ చేసుకోకుండా దేవుణ్ణి మనము మహిమపరుస్తూ, దేవుణ్ణి ముందర పెడుతూ, దేవునికి మాత్రమే సమస్తమైన మహిమ, ఘనత మనము చెల్లించేటట్లుగా, ఆయనకు మాత్రమే చెందే విధంగా మన జీవితాలు ఈ విధంగా ఉండాలని చెప్పి యోహాను భక్తుడి నుంచి మనము నేర్చుకోవచ్చండి. ఆయనను చంపాలని చెప్పి ఆ దినాలలో రోమా చక్రవర్తి చాలా వేడి వేడి ఆయిల్ ని బాగా కాంచి గమనిస్తున్నారు గదా! ఆ పిక్చర్‌లో ఆ యొక్క ఆహ్, కింద మంటలు పెట్టి ఆ వేడి వేడి ఆయిల్‌లో కూడా ఆయనను ముంచుతారు. అయినా కూడా ఆయన చనిపోడు. ఆయన లేదు కాబట్టి ఆ దినాలలో పర్సిక్యూషన్ ఉండడం వల్ల ఆయనను తీసుకెళ్ళి పద్మాసు అంటే ఒక ద్వీపం అది. ఆ ద్వీపములో ఆయనని అక్కడికెళ్ళి అక్కడ పడేసొస్తారు. కానీ ఆయన అక్కడ గూడా చనిపోలేదు. ఆ పద్మాసులో ఉన్నప్పుడు ఆయన ఆహ్, ప్రకటన గ్రంథాన్ని కూడా ఆత్మవశుడై రాసినట్టుగా మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథము ఆయన ఎక్కడ రాశారు అంటే పద్మాసు ఆ ద్వీపంలో ఎవ్వరూ ఉండరక్కడ. అక్కడ ఇంకా మరి ఎన్ని వైల్డ్ యానిమల్స్ అవన్నీ ఉన్నాయో లేదో మనకు తెలీదు గానీ, నిజంగా అక్కడ గూడా ఆయన చనిపోలేదు. తర్వాత తిరిగి ఆయన మామూలు సాధారణమైన మరణించాడని జెప్పి మనము గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి యోహాను సువార్తను, ఈ 3 పత్రికలను
ప్రకటన గ్రంథమును రాసినటువంటి వారు ఎవరు అంటే, ఆ జెబెదయి, సలోమి కుమారుడైనటువంటి ఈ అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడుగా మనము చూస్తా ఉంటున్నాం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడుగా ఆయన శైలిలో యోహాను సువార్తలోను, ఈ 3 పత్రికలలోనూ ఒకే విధంగా వ్రాసి ఉంటుంది. మనము గమనిస్తా ఉంటే కొన్ని వచనాలు, కొన్ని పదాలు అవన్నీ కూడా యోహాను భక్తుడు రాసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. చాలా చోట్ల ఏమని చెప్తదంటే ఈయన రాసినట్లుగా ఆహ్, ఒక్కొక్కసారి సరిగా కనపడదు ఆ యొక్క హిస్టరీలో. కానీ ఆయన యొక్క పదశైలి, ఆయన యొక్క మాట తీరు, ఆ యొక్క సెంటెన్స్‌లో మనం గమనించినప్పుడు ఇది యోహాను భక్తుడు రాసినటువంటి పత్రికలుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆయన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాన్ని పేర్కొన్నట్లుగా కూడా చూస్తా ఉంటున్నాం. పుస్తకాలంతటా కూడా అధికార పద్ధతిని తన పుస్తకాలు రాసినప్పుడు అతని గురించి, తర్వాత తన వయస్సు గురించి ఏమాత్రము ఎక్కడ చెప్పుకోడు. అంత తగ్గించుకున్నటువంటి గొప్ప భక్తుడుగా మనం చూస్తా ఉంటున్నాం. ప్రారంభ ఆ దినాలలో హౌస్ చర్చెస్ బాగా ఉండేటివి. చిన్న చిన్న ఇండ్లల్లో కూడుకునేటటువంటి హౌస్ చర్చెస్, ఈవెన్ మన సంఘాలు కూడా మన మన ఇండ్లలోనే స్టార్ట్ అయినట్టుగా కూడా మనము చూస్తా ఉంటున్నాం కదా! కాబట్టి ఆ దినాలలో ఎర్లీ చర్చ్, మొదటి క్రైస్తవం అందరూ కూడా ఇండ్లల్లోనే స్టార్ట్ చేయడము మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి దేవునితో ఎంత సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉండాలనే కొన్ని సందర్భాలను ఇంకా కొంచెము క్లియర్‌గా మనము చూసుకుంటే, ఒక హౌస్ చర్చిలో నుంచి కొంతమంది గుంపుగా కూడి యేసు ప్రభుల వారిని ఆహ్, తిరస్కరించేటటువంటి సువార్తను అంటే యాంటీ క్రైస్ట్, ఏమంటారు, ఆహ్, క్రీస్తు ప్రభుల వారికి విరోధమైనటువంటి బోధను బోధించే ఒక గుంపు, ఒక సంఘము నుంచి వెలువడినట్లుగా ఆ యొక్క సంఘ ప్రజలకు, తర్వాత ఈ ఏమంటారు, ఈ అబద్ధ ప్రవక్తలకు రాసినటువంటి ఈ పత్రికలుగా కూడా మనము గమనించొచ్చు. 2 యోహాను, మూడవ యోహాను, ఆ 2 పత్రికలు డైరెక్ట్‌గా అక్కడున్నటువంటి ఎల్డర్స్‌కి, అక్కడున్నటువంటి లీడర్స్‌కి రాసినట్టుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. క్రీస్తు శకము ఆహ్, అది ఈ 85, 95 మధ్య వ్రాసినట్లుగా మనము గమనిస్తా ఉంటున్నాం. గమనిస్తే ఒకసారి యోహాను సువార్తలోను, ఈ పత్రికలలోను, ప్రత్యేకంగా మొదటి యోహాను పత్రికలో ఈ వచనాలను చూసినప్పుడు ఈ యొక్క పదాలు మనకు చాలా క్లియర్‌గా కనపడతా ఉంటున్నాయి. నిజము చేయడానికి, చీకటిలో నడవడానికి, దేవుని పిల్లలు, దేవుని యందు జన్మించాలి అన్నటువంటి ఈ పదశైలిని మనము చాలా ఫ్రీక్వెంట్‌గా యోహాను సువార్తలోను, అలాగే యోహాను పత్రికలలోను చూడగలుగుతామండి. కాబట్టి దయచేసి గమనిస్తే ఎవరికి ఈయన రాసాడు? ఒక ఎఫెసీ సంఘానికి, ఆ ఇంటి సంఘానికి, సంఘాన్ని హెచ్చరిస్తూ, ఆ సంఘములో ఉన్నటువంటి కొంతమంది సభ్యులకు, ప్రత్యేకంగా గాయు అయినటువంటి ఆయనకు, ఆయన ఆ దినాలలో ఎల్డర్‌గా ఉన్నటువంటి ఆయనకు, డెమెట్రియస్ అని, తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకొక ఆయన ఇద్దరు, ఈ గాయుకు కొంచెం అగెయిన్స్ట్‌గా, అంటే ఎవరినైనా మంచి జెన్యూన్ దైవ సేవకులను మనము సంఘంలో వాడుకుందాము అని అనుకున్నప్పుడు ఆహ్, కావాలనే ఆ డెమెట్రియస్ అనే ఆయన లీడర్‌గా ఉంటూ ఆయన అన్ని అబ్జెక్ట్ చేయడము, ఆహ్, ఎవరిని సరిగా మంచి దారిలో నడవకుండా ఉండేటటువంటి లీడర్‌కి ఆయన వ్రాస్తూ ఉన్నటువంటి 2, 3 పత్రికలలో మనం గమనిస్తామండి. కాబట్టి ఈ యొక్క పత్రికల ముఖ్య ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు, తప్పుడు బోధకులను బహిర్గతం చేయడానికి, తర్వాత విశ్వాసుల యొక్క రక్షణను, వారి రక్షణ గురించిన భరోసాను, అంటే అష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ గురించి రాసినట్లుగా ఈ ముఖ్య ఉద్దేశాలని మనము గమనిస్తామండి. కాబట్టి పత్రికల సారాంశము మనం చూస్తే, అక్కడ జరిగినటువంటి సంక్షోభము, ఆ యొక్క క్రైసిస్, కాన్‌ఫ్లిక్ట్‌ను ఆహ్, అడ్రెస్ చేస్తూ ఈ యోహాను భక్తుడు రాసినట్లుగా ఈ యొక్క పత్రికలను మనము ఈరోజు ధ్యానించబోతా ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ 3 పత్రికలలో మనము
చాలా ఈజీగా గుర్తుపెట్టుకుండే ఈ 3 పదాలు, 3 ఈ వర్డ్స్‌ని మనము ఎక్స్‌ట్రాక్ట్ చేయొచ్చు. అంటే దీంట్లో నుంచి నేర్చుకోవచ్చు. లైఫ్, లైట్, లవ్. ఈ 3 పత్రికలను చాలా గుర్తుపెట్టుకోవాలి, ఈజీగా గుర్తుపెట్టుకోవాలి అంటే నిత్య జీవము, యేసు ప్రభుల వారు వెలుగు, అలాగే అగాపే లవ్. ఆ యొక్క దేవుని ప్రేమ. ఈ 3 పదాలను మనం గుర్తుపెట్టుకోగలిగితే, ఈ మొ యోహాను రాసినటువంటి 3 పత్రికలను చాలా ఈజీగా మనము గుర్తుపెట్టుకోగలిగేటట్లుగా ఆహ్, జీవము, వెలుగు, ప్రేమ. ఈ 3 పదాలు మనకు గుర్తు రావాలి. కాబట్టి ఈరోజు మొదటి యోహాను పత్రికను మొదటి అధ్యాయంలో ఉన్న 10 వచనాలను ఒకసారి చదివి, విని, నేర్చుకొని, మనము గైకొని, గ్రహించాలని చెప్పి మరొకసారి నేను కోరుకుంటా ఉంటున్నాను. కాబట్టి ఈ దినము నేను చదువుతాను. ఒకవేళ నెక్స్ట్ వీక్స్ నుంచి ఎవరైనా కూడా చదివితే కూడా పర్వాలేదు. ఒకటో యోహాను రాసినటువంటి మొదటి పత్రిక, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది యుండునో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి, ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మనము సంతోషము పరిపూర్ణమవుటకై మేమీ సంగతులను వ్రాయుచున్నాము. మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగైయున్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మన వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము లేని వారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. కాబట్టి ఈ యొక్క 10 వచనాలుని మనము గమనిస్తే 10 వచనాలను ఇంకా కొంచెము లోతుగా మనము నేర్చుకోవాలని చెప్పి నేను ఆశపడతా ఉంటున్నాను. ఈ మొదటి యోహాను పత్రికలో బ్రాడ్‌గా 2 డివిజన్స్, అంటే 2 కేటగరీస్‌గా మనము చూడగలుగుతాము. 2 అంశాలుగా మనం చూడగలుగుతాము. మొదటి 4 వచనాలు ఆ యొక్క పత్రిక పరిచయాన్ని మనకు తెలియపరుస్తుంది. రెండవ అంశముగా 5వ అధ్యాయం నుంచి మొదటి అధ్యాయము 5వ వచనము నుండి రెండవ అధ్యాయము మొదటి 2 వచనాలు కూడా కలిపి దేవునితో సహవాసము, దేవునితో మనము కలుగబోయేటటువంటి, మనము నిత్య జీవములోకి వెళ్ళేటటువంటి ఆ యొక్క ఇటర్నల్ లైఫ్ గురించి, ఆ యొక్క ఫెలోషిప్ గురించి వ్రాసినటువంటి ఆ అంశముగా మనము ఈ దినము చూస్తా ఉంటున్నాము. దయచేసి గమనించండి. ఆ మొదటి అంశము యోహాను పత్రిక పరిచయం. ఆ యొక్క యోహాను పత్రిక పరిచయంలో ఆయన మొదటి 4 వచనాలలో ఆయన రాసినటువంటి కొన్ని అంశాలేంటివి అంటే, జీవ వాక్యానికి సంబంధించినది,
నిత్య జీవమును ప్రకటించడానికి, మీరు మాతో సహవాసం కలిగి ఉండటానికి, మీ సంతోషం పరిపూర్ణం అవ్వటానికి అన్నటువంటి ఆ యొక్క కొన్ని అంశాలను ఆయన ప్రస్తావిస్తా ఉంటారు. రెండవదిగా మనం చూస్తే దేవునితో సహవాసం అంటే ఇటర్నల్ ఫెలోషిప్. నిత్యత్వములో మనము కలగబోయేటటువంటి ఆ నిత్య జీవము గురించినటువంటి ఆ యొక్క మాటల్ని మనము రెండవ అంశముగా, ఆ రెండవ అంశంలో కూడా 3 టాపిక్స్‌ని అంటే దేవునితో సహవాసం యొక్క ఆవరణ, దేవుడు ఎలుగై ఉన్నారు. ఆయనలో ఏమాత్రము చీకటి లేదు. ఆయనలో ఏమాత్రము పాపము లేదు అని చెప్తూ, ఒకవేళ ఏదైనా పాపము ఉంటే మనలోనే పాపం చెప్పి, ఒకవేళ మనలో కూడా పాపం లేదని మనం చెప్పుకుంటే, మనం అబద్ధం చేసిన వారముగా, ఆయన సాధారణమైనటువంటి లాంగ్వేజ్‌లో ఆయన మాట్లాడినట్లుగా, ఇంకా కొంచెం బాగా గమనిస్తే పొయెటిక్‌గా అంటే చాలా ఈజీగా పద్య రూపముగా మాట్లాడుతూ, అందరికీ అర్థమయ్యే వ ప్రాంతీయ భాషలో, సాధారణమైన భాషలో మాట్లాడినట్టుగా మనము గమనిస్తా ఉంటున్నాం. దేవునితో సహవాసం చేయడానికి మనకు ఒక న్యాయవాది అవసరము. ఆ న్యాయవాది యేసు ప్రభుల వారు అని చెప్పి పరిచయం చేస్తూ, మనకు తండ్రి దగ్గర నీతిమంతుడైనటువంటి ఆ యేసు ప్రభుల వారు మనకు న్యాయవాదిగా ఉంటున్నారు. ఆయననే మన పాపములకు ప్రాయశ్చిత్తము కలుగజేస్తారు అని చెప్పి యేసు ప్రభుల వారి గురించి ఈ యోహాను భక్తుడు చాలా క్లియర్‌గా వ్రాసినట్లుగా కూడా మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఆయనటువంటి ఆయన రాసినటువంటి ఆ రైటింగ్స్‌లో చాలా క్లియర్‌గా ఆయన ఏ ఉద్దేశ్యము చేత వ్రాస్తా ఉన్నాడో కూడా యోహాను సువార్తలో ఒక వచనంలోను, అలాగే 2 ఇంకొక రెండో వచనంలో 2 వచనాలలో ఆయన చాలా క్లియర్‌గా చెప్తాడనమాట. ఏమని చెప్తున్నాడంటే ఆహ్, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను అని చెప్పి చెప్తా ఉంటున్నారు. అలాగే ఇంకొక వచనాన్ని మనము చూస్తే దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను అని చెప్పి చెప్తాడనమాట. కాబట్టి ఆయన రాసేటటువంటి ఆ యొక్క ఉద్దేశాలు కూడా మనకు ఆ యొక్క వాక్య భాగంలో మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఆయన జీవితము ఆ విధంగా గడిచింది. ఆయన జీవితంలో ఆయన యేసు ప్రభుల వారిని సాక్షాత్తు చూసారు, చవి చూసారు, ఆయనతో నడిచారు. ఆయనను ఆయన యొక్క లోతైన జీవితాన్ని, యేసు ప్రభుల వారి యొక్క జీవితాన్ని చాలా దగ్గరగా ఉండి చూసినటువంటి ఆహ్, ఈ యొక్క మానవ జాతిలో ఆయననే చాలా క్లోజ్‌గా చివరి వరకు చివరి రక్తపు బొట్టు కార్చేంత వరకు కూడా ఈ యోహాను భక్తుడు దగ్గరగా తల్లికి కూడా దగ్గరుంటే యేసు ప్రభుల వారు సిలువ మ్రాను మీద ఆహ్, తన తల్లిని ఆయనకి అప్పగించడము మనము అవన్నీ కూడా సన్నివేశాలు చూస్తా ఉంటున్నాం కదా! కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. నీ జీవితము, నా జీవితం ఏ విధంగా ఉంది? మనం కూడా యేసు ప్రభుల వారిని తెలుసుకున్నాము. తెలుసుకున్న నీవు నేను ఏ విధంగా జీవిస్తా ఉంటున్నాం? మన జీవితంలో మళ్ళీ మనము పాపంలోకి వెళ్ళిపోయి, మన పాపము వలన వచ్చే జీతము మరణము మనము ఇటర్నల్ లైఫ్ వైపు వెళ్తున్నామా? లేదా ఇటర్నల్ పనిష్మెంట్ వైపు వెళ్తా ఉంటున్నామా? ఒకసారి మనము గమనించుకోవాలని చెప్పి, కొన్ని మన జీవితాలలో మనం ఏ విధంగా ఉండాలి అని కొన్ని అంశాలను మీ ముందుకు తీసుకురావాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. మనము దేవాది దేవుడు మనిషిని సృష్టించాడు. ఎందు నిమిత్తం సృష్టించాడు? ఆయనతో కలిసి మెలసి ఉండాలని ఆదాము అవ్వలను సృష్టించాడు. అయితే ఆ ఆదాము అవ్వలు పాపము వలన దేవునికి దూరమైపోయి, దేవుని సన్నిధానం నుండి బయటికి వెళ్ళబడిపోయినట్లుగా మనము అందరం కూడా వాక్యం భాగములలో చూస్తా వచ్చాం. ఆ యొక్క గొప్ప అగాధము ఏర్పడిపోయింది. దేవుని యొక్క సన్నిధి నుండి మనము తోలివేయబడినట్లుగా ఆ యొక్క మనిషిలో పాపము ఎప్పుడైతే ఎంటర్ అయిందో దేవుని యొక్క సన్నిధి నుండి ఆ హోలీ ప్రెజెన్స్ నుంచి మనిషి ఆదాము అవ్వలు దూరం అయిపోయినట్లుగా చూస్తా ఉంటున్నాం. ఆదాము అవ్వలు లేదా మనము
మానవులు చేసే ఆ యొక్క మంచి పనుల వలన తిరిగి మనం దేవుని దగ్గరికి చేరుకోగలుగుతామా అని చూస్తే, మన మంచి పనులు ఏమాత్రము, మన మతము కూడా ఏమాత్రము కూడా మనకు ఉపయోగపడదండి. మన యొక్క డబ్బులు గాని, మన యొక్క మంచితనం కానీ ఏమాత్రము కూడా దేవునికి దగ్గరగా మనము తీసుకుపోలేం. కానీ కేవలము క్రీస్తు ప్రభుల వారు శిలువ మ్రాను మీద నీ కోసం, నా కోసం ఆయన ఆయన యొక్క రక్తపు బొట్టును కార్చి, చనిపోయి, తిరిగి లేచి, నీకు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణ, నిరీక్షణను బట్టి మాత్రమే మనము తిరిగి దేవుని దగ్గరికి చేరుకోగలుగుతాము. ఎందుకంటే దేవాది దేవుడు దైవత్వంలో ఉన్నారు, పరలోకంలో ఉన్నారు. మనము పాపము చేత ఈ భూమి మీద మనము ఉంటున్నాం. మనంతట మనము ఏదైనా పరలోకానికి వెళ్ళాలని ట్రై చేస్తే మనం ఏమాత్రము చేయలేమండి. కానీ క్రీస్తు ప్రభుల వారు నీ కోసం, నా కోసము ఈ యొక్క భూమి మీదకి శరీరధారిగా, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, మానవుల మధ్య నివసించినట్లుగా ఆయన తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం కూడా ఆయన మహిమను కనుక్కోవాలి అంటే ఆ యేసు ప్రభుల వారిని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఒక పాట కూడా ఉంది గదా! మనం వింటా ఉంటాం ఇంగ్లీష్‌లో ఉన్నటువంటి ఒక పాట. యూ డిడ్ంట్ వాంట్ హెవెన్ వితౌట్ అస్. సో లార్డ్ జీసస్ యూ బ్రాట్ హెవెన్ డౌన్. నా యొక్క పాపము ఎంత గొప్పది. కానీ మీ యొక్క ప్రేమ ఇంకా గొప్పది. మీ మిమ్మల్ని నన్ను ఎవరు వేరు వేరు చేయగలుగుతారు అన్నటువంటి మాట. ఈ యొక్క మాటలో నేను మొదటి వాక్యాన్ని నేను మరి ఒకసారి గుర్తు చేయాలని ఇష్టపడతా ఉంటున్నాను. హి డిడ్ంట్ వాంట్ హెవెన్ వితౌట్ యూ అండ్ మీ. యేసు ప్రభుల వారు ఆ యొక్క కుండా ఆయన చూడలేనటువంటి ఆ యొక్క భావనను ఈరోజు మనం గుర్తు చేసుకుంటే, అందుకోసం కదా యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి నీ పెనాల్టీని, నా పెనాల్టీని, మన యొక్క పనిష్మెంట్‌ని ఆయన భుజాల మీద తీసుకొని మనకు యొక్క ఫ్రీ ఎటర్నల్ లైఫ్‌ని ఇవ్వబోతా ఉంటున్నాడు. ఆయననే నిత్య జీవము. కాబట్టి మనము ఈ భూమి మీద అందరము కూడా ఒకసారి జన్మిస్తాము. అందరము కూడా మనము చనిపోయే వారంగా ఉంటున్నాం. కానీ దయచేసి గమనించండి, 2 సర్కిల్స్‌ని నేను ఇక్కడ మీకు చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఒక గుంపు ఏంటంటే అందరూ జన్మిస్తారు. కానీ ఒక గుంపులో ఇద్దరు 2 సార్లు వారు చనిపోతారు. అంటే భౌతికంగాను, ఆత్మీయంగాను. ఇంకొక గుంపు వారు ఆహ్, వారు ఒకసారే చనిపోవడము అంటే ఆత్మీయంగా వారు ఆహ్, చనిపోవడము. వారు ఈ యొక్క ఎగ్జాంపుల్‌ని మీకు చూపించాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. ఈ 2 గుంపులలో ఇద్దరు కూడా జన్మిస్తారు. మనమందరం కూడా ఈ యొక్క భౌతికంగా జన్మిస్తాము. కానీ ఈ మొదటి గుంపులో చూడండి, వారికి ఆత్మీయ మరణము, తర్వాత ఆ యొక్క ఇటర్నల్ పనిష్మెంట్, ఇటర్నల్ డెత్ ఉంటది అని. కానీ ఇంకొక గుంపులో ఈ భూమి మీదనే మనము ఒకసారి యేసుప్రభుల వారిని అంగీకరించిన వారమైతే మనకు రెండవ మరణము ఉండదు అని చెప్పి ఇక్కడ మనము గుర్తు చేస్తా ఉంటున్నాం. ఈ భూమి మీద మనము తిరిగి జన్మించబడితే భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా మనము క్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని ఆత్మీయంగా జన్మించిన వారమైతే మనకు రెండవ మరణము ఉండదు. దయచేసి గమనించండి. నీ జీవితంలో, నా జీవితంలో ఒకసారి టెస్ట్ చేసుకుంటే ఎన్ని గ్రీన్ టిక్కులు ఉండబోతా ఉంటున్నాయి. అవును, ఒకసారి మనము భూమి మీద జన్మించాము. అందుకే కదా ఈరోజు మనము చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము, దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడగలుగుతున్నాము. దయచేసి గమనించండి. నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించిన వారిమైతే మనకు ఆ యొక్క ఆత్మీయ జననము, మరి ఒకసారి తిరిగి జన్మించిన ఆ అనుభవం మనకు ఉంటదని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి దయచేసి గమనించండి. ఆ యొక్క గాస్పల్ సువార్త మనము అంగీకరించినటువంటి సువార్త చాలా ఈజీగా వేరే వాళ్ళకు కూడా మనం చెప్పాలి అంటే ఏబిసి అనేటటువంటి ఈ 3, 4 అక్షరాలలో ఏ అంటే అక్నాలెడ్జ్. దేర్ ఈస్ నథింగ్ గుడ్ ఇన్ యూ అండ్ మీ. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తా ఉంటున్నాం. ద వేజెస్ ఆఫ్ సిన్, పాప జీతము వల్ల వచ్చు పాపం వలన వచ్చు జీతము
మరణం చూస్తా ఉంటున్నాం. కాబట్టి మనము ఇంకాను పాపులమై ఉండగా క్రీస్తు ప్రభుల వారు నీ కోసం, నా కోసం చనిపోయారు అన్నటువంటి హ్మ్, ఆ యొక్క నిజాన్ని మనం ఎప్పుడైతే హృదయమందు విశ్వసించి, మన నోటితో వేరే వాళ్ళకు దేవుని దగ్గరను, మనుషుల దగ్గరను ఎప్పుడైతే ఒప్పుకుంటామో, అప్పుడు మనము నిత్య మార్గములో, నిత్య జీవపు మార్గములో, నిత్య జీవాన్ని కలిగి ఉండే వారంగా, దేవుని బిడ్డగా మనము ఉండబోతున్నాము అని చెప్పి ఏబిసిడి అక్నాలెడ్జ్, బిలీవ్, కన్ఫెస్, డిసైడ్ టు ఫాలో. ఆ విధంగా మనము క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తూ మనము నిత్య జీవపు మార్గములో ఉంటున్నాము అని చెప్పి దేవుడు ఇక్కడ మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఇంకా ఒకవేళ ఎవరైనా మన కుటుంబంలో, మన కుటుంబ సభ్యులలో మతములో ఉంటే అది కేవలము ఇటర్నల్ పనిష్మెంట్, నరకము వైపుకే తీసుకెళ్తదండి. ఆత్మీయ జీవము మనకు నిత్య జీవాన్ని ఇస్తది. ఒకవేళ మతంలో ఇంకా ఎవరైనా ఉంటే, మేము క్రిస్టియన్స్‌ము, చర్చికి పోతున్నాము, నామకే వాస్తే ఉంటున్నాము అన్నట్లుగా ఎవరైనా ఉంటే, వారు కేవలము నరకానికి మార్గంలో ఉంటున్నారేమో దయచేసి గమనించమని జెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. యేసు ప్రభుల వారిని ఎవరైతే స్వంత రక్షకునిగా అంగీకరిస్తారో, యేసుప్రభుల వారిని తన హృదయములోకి చేర్చుకుంటారో, వారిలో యేసుప్రభుల వారు నివసిస్తారు. లార్డ్ జీసస్ విల్ బి ద రెసిడెంట్ ఆఫ్ దట్ చైల్డ్ అని చెప్పి మనం చూస్తాం. కానీ కొంతమంది దేవుని బిడ్డలు విశ్వాసములో పెరుగుతూ ఆ యేసుప్రభుల వారిని ప్రెసిడెంట్ గాను తన హృదయములో, తన జీవితంలో ప్రతిదీ కూడా దేవునికి అప్పగించేసి, దేవుడు చెప్పిన విధంగా దేవునికి లోబడి జీవించే ఆ యొక్క చక్కటి జీవితాన్ని జీవిస్తూ ప్రభు చిత్తములోను, ప్రభువు యొక్క రాజ్యము నిమిత్తమై, ప్రభువు నామము నిమిత్తమై, ఆయన మహిమ నిమిత్తమై ఆయనను ప్రెసిడెంట్‌గా చేసి తన జీవితాలలో, తన హృదయాలలో ఎవరైతే ఉంటారో వారు నిజంగా దేవుణ్ణి సంతోషపెట్టేవారుగా చూస్తా ఉంటున్నామండి. ఎందుకంటే యేసుప్రభుల వారి జీవితంలో గమనిస్తే ఆయన కూడా భూమి మీద జన్మించారు. నీవు జన్మించాము. ఆయన కూడా నీటిలో బాప్తిస్మం తీసుకున్నారు. ఆయన పవిత్రమైన జీవితం జీవించి చూపించారు. సిలువ మీద తన యొక్క చివరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందించి మరణించారు. చనిపోయి తిరిగి లేచారు. అయితే నీ జీవితం, నా జీవితంలో చూస్తే మన యొక్క హృదయము క్రీస్తు ప్రభుల వారి రక్తములో కడగబడి మనం తిరిగి జన్మించామా? నీటి బాప్తిస్మం తీసుకున్నామా? పరిశుద్ధాత్మ దేవుని సహాయము చేత మనము పవిత్రముగా జీవించాలని ఆశపడతా ఉంటున్నామా? ఆ విధంగా ఉండాలని ఇక్కడ నేను ఒకవేళ ఇంకా ఎవరైనా క్రీస్తు ప్రభువారిని అంగీకరించకపోతే సారీ ప్రకటన గ్రంథములో 3:20లో మనం చూస్తే క్రీస్తు ప్రభుల వారు మన ఇంటి బయట ఏ విధంగా తలుపు తడతా ఉంటున్నారో, మన హృదయపు వాకిటి తెరవాలని చెప్పి మనల్ని మన యొక్క హృదయాన్ని తడతా ఉంటున్నాడు. ఆ విధంగా ఎవరైతే డోర్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ఇక్కడ ఆర్‌బిఐ బదులు ఆర్‌బిహెచ్ అని పెట్టాను. ఆర్‌బిఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఒకవేళ కెనడాలో అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఆహ్, కెనడా అని ఉంటది. అయితే దయచేసి గమనించండి. ఆ ఆర్‌బిహెచ్ అనే 3 పదాలలో ఆర్ అంటే రిపెంట్ దట్ ఐ యామ్ ఎ సిన్నర్, రిసీవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ అని ఆ 3 పదాలను మీ మధ్యకు నేను తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. బాప్టిజం ఆ యొక్క పరిశుద్ధాత్మలో మనము ప్రతి దినము పెరుగుతూ ఆయన ఆయనలో మనము కంప్లీట్‌గా ఇమ్మర్స్ అయిపోయి నీటి బాప్తిస్మం అయితేనేమి, పరిశుద్ధాత్మలో నింపబడుతూ ప్రతి దినము మనము వెళ్తూ, అలాగే ఇటర్నల్ లైఫ్ ఆ హెవెన్‌లో ఉన్నటువంటి క్రీస్తు ప్రభుల వారిలో ఉండే ప్రతి ఐశ్వర్యమును, ఆత్మీయ ఆశీర్వాదమును మనం తీసుకొని పెరుగుతూ దేవుని యొక్క మార్గంలో ఉండాలని చెప్పి మనము ఇష్టపడాలని చెప్పి నేను ఈరోజు మాట్లాడుతా ఉంటున్నానండి. కాబట్టి ఒకసారి గమనించండి. టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్‌లో ఒక బ్యాటరీ ఉంటది. ఒకవేళ ఆ బ్యాటరీకి పవర్ అయిపోతే మనం ఏం చేస్తాము? బ్యాటరీ మారుస్తాం. ఒకవేళ అది రీచార్జబుల్ బ్యాటరీ అయితే రీచార్జ్ చేస్తాం. మనం కారు కూడా వాడుతా ఉంటాము. లేదా బండి వాడుతా ఉంటాం గదా! మనము వాడేటటువంటి ఆ బండి, ఆ కారులో
ఆ యొక్క గ్యాస్ లేదా ఆ పెట్రోల్ అయిపోతే మనం ఏం చేస్తాము? తిరిగి ఎళ్లి పట్టించుకుంటాం. అదే విధంగా నీవు నేను ఈ భూమి మీద పవిత్రమైన జీవితం జీవించాలి అంటే మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. మనము ప్రతిదినము పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఆయన చేత నడవబడుతూ మనము ఈ యొక్క ఆహ్, దినములో మన జీవితాల్లో మనము జన్మి జ జీవిస్తా వెళ్ళాలి అని జెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆదరణకర్తగా, ఎందుకంటే ఆయన మనల్ని ఆదరించి చేపట్టుకొని నడిపిస్తూ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యములోనికి మనల్ని తీసుకెళ్లే వారుగా ఉంటున్నారు. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వారు, రక్షణ పొందిన వారు ఏ విధంగా ఉంటారు అని కొన్ని వాక్య భాగాలు చూస్తే, ఈ యోహాను పత్రికలోనే కొన్ని వాక్యాల్ని మనము మరొకసారి నెమరు వేసుకుంటే, యేసే క్రీస్తయ్యున్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడు. నీవు నేను క్రీస్తు ప్రభుల వారిని మనం నమ్ముతుంటున్నామా లేదా? ఒకవేళ నమ్మని వారు ఆయన నుండి లేదా జన్మించిన వారుగా, ఆత్మీయంగా జన్మించిన వారుగా మనం చూడమండి. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపము చేయడు. ఒకవేళ మనము బై మిస్టేకో లేదా అటు ఇటు తిరిగి పడిపోతా ఉంటే దయచేసి తిరిగి క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి రావాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. మనము ఒకరినొకడము ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది అని చెప్పి లవ్ అని నెక్స్ట్ పత్రికలలో మనము ఎక్కువ ప్రేమ గురించి ఈ యోహాను భక్తుడు ప్రేమ గురించి వ్రాసినట్లుగా మనము చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి. ఈ అపోస్తలుడైన యోహాను భక్తుడు దాదాపు 80, 90 వయస్సు మధ్యలో వ్రాసిన ఈ పుస్తకాలలో ఎక్కువ ప్రేమను మనము చూస్తా ఉంటున్నాం. అయితే దయచేసి గమనించండి. యవనస్తులుగా ఉన్నప్పుడు మనము చాలా అగ్రెసివ్‌గా ఏమైనా ఉంటామేమో కానీ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళల్లో ఆ యొక్క మెచ్యూరిటీ పెరిగే కొద్దీ వాళ్ళు ఎక్కువగా ప్రేమను మనము ఆహ్, వారు చూపించేవారుగా కూడా మనము గమనించగలుగుతాం. అందుకే గ్రాండ్ చిల్డ్రన్ ఎప్పుడు ఆహ్, ఏమంటారు గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి, గ్రాండ్ మదర్ దగ్గర నుంచి ఎక్కువ ప్రేమను పొందుతారు కదా! కాబట్టి ఆ విధంగా ప్రేమను గురించి ఎక్కువగా వ్రాసినట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని మనము ఎరుగుదుము. అలాగే ఆయన దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. నిజంగా నీవు నేను ఒకవేళ విశ్వాసులమైతే మన యొక్క జీవితము జయ జీవితం ఏ విధంగా ఉంది? మన విశ్వాస జీవితం ఏ విధంగా ఉంది? అని చెప్పి ఇక్కడ ఈ క్రాస్‌ని సిలువను మీకు నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఆ సిలువలో చూస్తే ఆ యొక్క నిలువుటి దబ్బ, తర్వాత అడ్డ దబ్బ అంటే నిలువు బార్, తర్వాత హారిజాంటల్ బార్ 2 డైమెన్షన్స్‌ని వర్టికల్ డైమెన్షన్‌లో మనము క్రీస్తు ప్రభుల వారిని అనుభవించే వరంగా అంటే దేవాది దేవుణ్ణి, ఆయన సన్నిధిని, ఆయనను మనము విశ్వాస జీవితంలో అనుభవించే వరంగా ఉంటాం. అయితే హారిజాంటల్ డైమెన్షన్, ఆ హారిజాంటల్ బార్‌ని మనం చూస్తే ఎక్స్‌ప్రెస్ గాడ్స్ లవ్. అంటే ఏదైతే మనము అనుభవిస్తా ఉంటున్నామో, మన యొక్క వాక్యపు వెలుగులో మనము దేవుణ్ణి గురించి ఏదైతే తెలుసుకొని, అనుభవించి, సంతోషపడతా ఉంటున్నామో, దానిని మనము ఎక్స్‌ప్రెస్ చేసే వారంగా, అంటే కన్జ్యూమ్ చేసుకొని, కాంట్రిబ్యూట్ చేసుకునే వారంగా ఉండాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఈ 2 చాలా బ్యాలెన్స్‌డ్‌గా వెళ్ళాలి. మనము దేవుణ్ణి ఆరాధన చేయాలి. అలాగే దేవునికి ప్రార్థన చేయాలి. అట్లనే దేవుని యొక్క బిడ్డలముగా మనము దేవుణ్ణి ప్రేమించాలి. మన యొక్క పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో. అలాగే ఇతరులను కూడా మనము నిన్నును నీ వలె ఆహ్, నీ పొరుగు వారిని నీ వలె ప్రేమించాలి అని జెప్పి రెండవ ఆజ్ఞను చూసినప్పుడు, ఆ 2 ఆజ్ఞలు ఆ యొక్క క్రాస్‌లో 2 డైమెన్షనల్‌గా మనం గమనిస్తాం. కాబట్టి నీవు నేను ఏ విధంగా సంఘములో, చర్చ్‌లో మనము కన్జ్యూమ్ చేసుకుంటా ఉన్నామేమో, ఏమాత్రం కాంట్రిబ్యూట్ చేయడం లేదేమో, సంఘానికి మనము దేవుని బిడ్డల్ని తీసుకురావడం లేదేమో. ప్రతి ఆదివారము నువ్వు నేను సంఘానికొచ్చి
ఒక మతపరమైనటువంటి ఆ యొక్క లోకంలో ఏమన్నా మనము కలిసిపోయి ఎప్పుడు ఇంకా ఒక మతపరమైనటువంటి ఒక క్రైస్తవునిగా నీవు నేను ఉంటున్నామేమో. ఎంత మనము దేవుని సన్నిధికి ఎంతమందిని తీసుకొని వస్తా ఉంటున్నాం. ఎంతమందికి మనం సువార్తను చెప్తా ఉంటున్నాం. ఆ కాంట్రిబ్యూషన్, ఆ ఎక్స్‌ప్రెస్, షేర్ చేసే విషయంలో మనము దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తా ఉన్నామా లేదా? దేవుని రాజ్యంలోకి వారిని తీసుకొని వస్తా ఉంటున్నామా లేదా? మన యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెడతా ఉంటున్నామా లేదా? అనే ఆ యొక్క రెండవ డైమెన్షన్ చాలామంది క్రైస్తవ జీవితాలలో ఉండదండి. వారు చాలా విశ్వాసములో వాళ్ళు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు చాలా సెల్ఫిష్ బిలీవర్‌లుగా, అంటే వాళ్ళు స్వార్థపూరితమైనటువంటి విశ్వాసులుగా, నేను నా కుటుంబము అని వారు మాత్రమే సంఘానికి వెళ్ళి, సంఘంలో ఆరాధన చేసి, వాక్యం చదువుకొని, స్వార్థపూరితమైనటువంటి ఆ యొక్క స్వార్థ విశ్వాసిగా ఉంటున్నావా? సెల్ఫిష్ బిలీవర్‌గా ఉంటున్నామా? లేదా తండ్రి సన్నిధికి, దేవుని సన్నిధికి, దేవుని యొక్క ప్రేమను ఇతరులకు పంచిపెడుతూ, షేర్ చేస్తూ నేను పెరుగుతా ఉంటున్నామా? దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. మనకి దేవుడు అనుగ్రహించే ఈ మాటల్ని మరొకసారి మనం నెమరు వేసుకుంటూ, ఈ దినము మెమరీ వర్సెస్ 2 మెమరీ వర్సెస్‌ని నేను ఇవ్వాలని ఆశపడతా ఉంటున్నాను. ఈ యొక్క 7 సెషన్స్‌లో కనీసము 10-14 వర్సెస్‌ని మనము నేర్చుకొని, వాటిని గైకొని, గ్రహించి, మన యొక్క జీవితంలో వాటిని ఏ విధంగా మనం అప్లై చేసుకుంటున్నాము అని మనము గమనిస్తూ, నేర్చుకుంటూ ఈ యొక్క పత్రికలను ధ్యానించాలని నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఈ దినపు 2 మెమరీ వర్సెస్, మొదటి పత్రికలో ఉండే మొదటి అధ్యాయములో 7వ వచనము, 9వ వచనము. అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు ప్రభుల వారి రక్తము మన ప్రతి పాపముల నుండి, మన పాపములను, మనల్ని పవిత్రులుగా చేసేటటువంటిది అని చెప్పి, ఆయన యొక్క రక్తాన్ని మనము ఆస్వాదించి, ఆయన యొక్క రక్తము వలన మన యొక్క పాపములు తుడిచివేయబడతాయని మనము గమనిస్తూ, తర్వాత మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రునిగా చేసే ఆ యేసు ప్రభుల వారి యొక్క మార్గములో, ఎందుకంటే ఆయననే మార్గము. యేసు ప్రభుల వారు అంటారు గదా! ఈ భూమి మీద ఉన్నప్పుడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఇటర్నల్ లైఫ్, నిత్య జీవమును అయి ఉన్నానని చెప్పి, ఆయన ఇంకా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో, ఐ కేమ్ హియర్ టు గివ్ యూ లైఫ్, నాట్ ఓన్లీ జస్ట్ లైఫ్, బట్ అబండెంట్ లైఫ్, సమృద్ధి అయిన జీవమును మీకు నేను ఇస్తాను అన్నటువంటి మాటని స్వయాన ఆయన నోటితో చెప్పినటువంటి మాటలుగా మనం గమనించినప్పుడు, దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ దినపు బిగ్ ఐడియాని, ప్రతి సెషన్‌లో ఒక బిగ్ ఐడియాని, ఒక మెమరీ వర్స్ లేదా 2 మెమరీ వర్స్‌లని మనము కలిగి ఉండాలని నేను ఆశపడతా ఉంటున్నాను. ఈ దినము మనం ఏం నేర్చుకున్నాము అని ఒకసారి గమనిస్తే, 3 పత్రికలు 3 పదాలుగా, లైఫ్, ఇటర్నల్ లైఫ్, లైట్, లార్డ్ జీసస్ ఈజ్ లైట్. దేవుడు అంటారు గదా! యేసుప్రభుల వారు, నేను వెలుగునై ఉన్నాను. లోకములో నేను ఏ విధంగా వెలుగుగా ఉన్నానో, నేను వెళ్ళిన తర్వాత మీరు ఆ లోకానికి వెలుగుగా మీరుంటారు అని చెప్పారు. కాబట్టి నేను దేవుని యొక్క వెలుగుగా మన యొక్క పరిసర ప్రాంతాలలో, ఆఫీసెస్‌లో ఉంటున్నామా? దేవుని యొక్క ప్రేమను, ఆ అగాపే ప్రేమను మనము చవి చూసాం కదా! ఇతరులకు పంచి పెడుతుంటున్నామా లేదా? అన్నటువంటి ఆ యొక్క మాటని మనము గుర్తు చేసుకుంటూ, ఈ 3 పదాలు గుర్తుపెట్టుకొని, ఆ మెమరీ వర్సెస్‌ని గుర్తుపెట్టుకోవాలని, నీ జీవితం, నా జీవితము చాలా ఒక ఆవిరి బుగ్గ వంటిది. కాబట్టి ఆ జీవితము జీవించే ఆ చివరి దినాలలో మనం ఉంటున్నాం. అంత్య దినాలలో. కాబట్టి ప్రభువుల వారిని మనము హత్తుకొని, ప్రేమించి, ఆ యొక్క నిత్య జీవపు మార్గంలోకి ఉండాలని మీకు అందరికీ కూడా నేను ఒక పాటను నేను వినిపించాలని చెప్పి ఇష్టపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. ఒకవేళ వాయిస్ రాకపోతే నాకు చెప్పమని చెప్పి ఆహ్, నేను తిరిగి సెట్ చేస్తాను.
వాయిస్ రావట్లేదన్నా? థ్యాంక్ యూ బ్రదర్. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోచున్నవి, నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని, ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు, మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోనే నలసితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంతమెటుల నుండునో భయము పుట్టుచున్నది. దేవా నన్ను మన్నించుము, నా బ్రతుకు మార్చుము. యేసుని చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం.
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము. దేవాయి భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంత కాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకుందును సమయము నిమ్ము. కాబట్టి దేవుని బిడ్డలారా, మరొకసారి దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడారు. మన బ్రతుకు ఎట్లా జరుగుతా ఉంది? మన దినాలను మనము ఏ విధంగా గడుపుతా ఉంటున్నాం? ఒకవేళ దేవుడు ఇంకా కొంచెం సమయం ఇచ్చారేమో, మనలో ఏమైనా ఇంకా సరిదిద్దుకోవాల్సిన అంశాలు, విషయాలు ఏవైనా ఉంటే సరిదిద్దుకొని, ఎన్నో సంవత్సరాలు దాటిపోతా ఉన్నాయి. మన ఆశలు మనల్ని మ మనకు చాలా గొప్ప గొప్ప ఆశలు పుట్టి, ఆ ఆశల వెంబడి మనం పరిగెడతా ఉంటున్నామేమో. కానీ క్రీస్తు ప్రభుల వారు పిలిచిన ఆ యొక్క పిలుపును మనం మర్చిపోకుండా, ఆయన యొక్క మార్గములో మనము పరిగెడుతూ నిత్య జీవపు మార్గంలో ఉండాలని చెప్పి దేవుడు మనకు ఈ యొక్క వాక్యాన్ని గుర్తు చేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, చివరిగా మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క వాక్యాన్ని ముగించుకుందామని ఆశపడతా ఉంటున్నాను. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, దయగలిగినటువంటి స్వామి, మీరు ఈరోజు మరొకసారి మాతో మాట్లాడారు. మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని ప్రభా సంధించారు. అయ్యా, మరి విన్నవారమై గాయకొని గ్రహించి ప్రభా, మరి మీరు ఇచ్చినటువంటి ఆ రక్షణని భయముతోనూ వణుకుతోనూ కొనసాగించే ఆ భాగ్యాన్ని దయచేయమని, నిత్య జీవపు మార్గములో యేసు ప్రభుల వారిని ఇంకా అంతకంతకు లోతుగా మేము తెలుసుకుంటూ, నేర్చుకుంటూ క్రీస్తు ప్రభుల వారి స్వారూప్యంలోనికి వచ్చేందుకు పరిశుద్ధాత్మ దేవ, మీరు మాకు సహాయం చేయమని బ్రతిమాలుకుంటున్నాం. తండ్రి దగ్గరికి చేరునంత వరకు మీరు మాతో ఉండి మమ్మల్ని ప్రభా దరి చేర్చుకోమని బ్రతిమాలుకుంటూ, ప్రభా, మరి మా యొక్క కుటుంబంలో ఉన్నటువంటి మా బిడ్డల్ని, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మరి ఒకసారి గుర్తు చేసుకొని, సంఘంలో ఎవరు కూడా ప్రభా ఈ యొక్క లోకంలో విడువబడిపోకుండా మేమందరం ఎత్తబడే గుంపులో, ప్రభా క్రీస్తు ప్రభుల వారితో నిత్యత్వంలో మేము ఉండే ఆ యొక్క గుంపులో, రక్షణను కొనసాగించే గుంపులో ఉండే సహాయం అనుగ్రహించుమని ఈ యొక్క చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచుతున్నాము స్వామి. ఆమెన్.